ప్రజెంట్ మీ యొక్క ఎగ్జిస్టింగ్ క్యాంపస్ 15 ఎకరాలు 5 లక్షల స్క్వేర్ ఫీట్లో ఎంతమంది విద్యార్థులు టోటల్గా యాజ్ ఆన్ టుడే చదువుతున్నారు సార్? 2500 మందికి పైగా చదువుతున్నారు సార్. సో మా పేరెంట్స్ వస్తారండి. మా పేరెంట్స్కి ఎప్పుడు కూడా నేను చెప్పే సీక్రెట్ ఒకటి, సైలెంట్గా కాలేజీకి వెళ్ళండి, చదివేటువంటి విద్యార్థులతో మాట్లాడండి. 10 మంది విద్యార్థులను మీ పిల్లల్ని డిసెక్షన్ చేస్తే అడిగితే ఎంతమంది మీ గురించి 1 on 10లో ఎంత రేటింగ్ ఇస్తారని మీరు గుండెమే చేసుకుని చెప్పగలరు? 7.5. ఓకే, సో దట్ ఈస్ ద రేటింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్తున్నటువంటిది 7.5 రేటింగ్స్. అంటే మీరు పోయినప్పుడు వెరిఫై చేసుకోండి ఇన్స్టిట్యూషన్లో. డెఫినెట్గా 10 మంది విద్యార్థులతో మాట్లాడకుండా మీరు మీ పిల్లల్ని చేరుస్తున్నారు అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ట్రాఫిక్ రోడ్లో తిరుగుతున్నట్టే లెక్క. యాక్సిడెంట్ ఏ క్షణానైనా జరగవచ్చు మిత్రమా. చెప్పండి సార్. ఇంకా మీకు అసలు ఈ కోర్సు గురించి చెప్తాను సార్. చెప్పండి. చాలా మందికి అర్థం కానివ్వండి, ఏంటి ఏదో విశ్వవిద్యాలయంలో కొత్తగా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మార్కెట్లో ఏం పెట్టట్లేదు సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐజర్ పూణే, ఓకే, ఐజర్ తిరుపతి, ఐజర్ బాంబే, ఇట్లాంటి ఐజర్స్లో ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు గత 15-20 ఇయర్స్గా ఇండియాలో ఉంది సార్. కొత్త కోర్సు కాదు, కానీ ఫస్ట్ టైం అండ్ అఫిలియేట్ ప్రైవేట్ అటానమస్ కాలేజ్ విత్ NAC A+ అక్రిడేటెడ్ ఉన్నటువంటి కాలేజ్ ఈ బిఎస్ కోర్సును గత 6 సంవత్సరాల క్రితం లాంచ్ చేసినటువంటి కాలేజ్ విశ్వాని. అలాగే బిజినెస్ స్కూల్కి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్కి సంబంధం ఏంటి అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడగకముందు నేనే చెప్తున్నాను. సోకాల్డ్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ IIMs కావచ్చు, ప్రముఖ IITs కావచ్చు. IIT మద్రాస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ చేసింది వేణుగారు. IIM బెంగళూరు స్టార్ట్ చేసింది. IIM బాంబే స్టార్ట్ చేసింది. IIM సంబల్పూర్ స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా బిఎస్ కోర్సెస్ యాజ్ అ గ్రాడ్యుయేషన్ టెక్నో మేనేజరియల్ అప్రోచ్తో, టెక్నికల్గాను ఇటు మేనేజ్మెంట్లో మేము ఎలాగూ ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి అనుభవం. సో టెక్నో మేనేజరియల్ కోర్సుగా ఉన్న కోర్సునే ఇండస్ట్రీతో టై అయిపోయి ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సరి చేసుకుంటూ విద్యార్థులకు, తల్లిదండ్రులకి మినిమం గ్యారంటీ, మినిమం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది మార్కెట్లోకి తీసుకొచ్చాం.